కథ ఏంటంటే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సైన జర్నలిస్ట్ అలియాస్ చేతన్ నారా రోహిత్. చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సీ ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి సచిన్ ఖేడేకర్ పై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది. అందులో ఓ కామన్ మ్యాన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాలో ఉంటారు చాలామంది. ప్రతినిధి 2 పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తుచేసిన దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగా కాకుండా జర్నలిజం, రాజకీయ వ్యవస్థని తనదైన కోణంలో ఆవిష్కరించారు. తొలి